హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను, చూసేయండి. ఈజీ అండ్ క్విక్గా చేసుకునే చికెన్ ఫ్రై. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 2 చెక్క, ఇంకా ఉంటే లవంగం కూడా వేసుకొని, ఇంకా ఒక 2 మిర్చి. చాలా తక్కువ క్వాంటిటీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 మిర్చి వేసాను. ఇంకా దీంట్లో మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి క్యాప్ క్లోజ్ చేసేయాలి. ఆనియన్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక ఒకసారి మూత తీసి కలుపుకొని, తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే కర్రీ అయితే జ్యూసీగా ఉండి ఆ మసాలా మొత్తం చికెన్కి పడుతుంది. మనం చేసేది ఫ్రై కదా, కొంచెం ఆయిల్గా ఉండకుండా కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఆగాలండి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ బాగా కలపాలండి. ఇలా కలిపేసి ఇప్పుడైతే చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుందండి, మంచిగా తింటారు. ఇంకా ఇక్కడ క్యాప్ క్లోజ్ చేసాం కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఒక 50% కుక్ అయింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత తీసి చూసి ఇప్పుడు మనమైతే కారం యాడ్ చేసుకుందాం. తగినంత కారం అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేయాలండి. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత తీసి టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసి ఏమైనా కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే రెడీ. ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. స్టార్ట్ అయిపోయాము, వచ్చేసామండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడం ఎగ్జిబిషన్కి. బయట అయితే ఇయర్ రింగ్స్, చైన్స్ అవి చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మేము షాప్ చేయలే, ఇంకా లోపలికి వెళ్దామని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళి కొద్దిసేపు షాపింగ్ అయిపోయాక పిల్లలకి ఆకలి అవుతుంది అంటే పాప్కార్న్ కొనిచ్చాము. మా పాప అయితే పాప్కార్న్ తింటుంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇవి గేమ్స్ అయితే కనిపించాయి. ఇంకా పిల్లలు ఆడుతామంటే ఎక్కించి ఆడిస్తున్నాము. ఒక 5 మినిట్స్ ఆడారు. మా బాబు అక్కడ కూర్చున్నాడే కానీ అటు వాటర్లో చిన్న బోట్స్ ఉన్నాయి కదా, వాటినే చూస్తున్నాడు. అది ఎక్కాలి అని. వాడు చిన్నోడు కదా, వాడికి ఆ బోటింగ్ రాదని మేమైతే ఎక్కించలేదండి. ఇంకా కొద్దిసేపు ఆడుకొని పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. గేమ్స్ ఉన్నాయి, ఇంకా మంచి కిచెన్ ఐటమ్స్, స్నాక్స్, ఇంకా క్లాతింగ్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ చాలా నచ్చింది మాకైతే పర్సనల్గా. ఇంకా మేము క్లాతింగే ఎక్కువ తీసుకున్నాము. బెడ్షీట్స్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ అవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. గేమ్స్ ముందరే ఈ ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ లంచ్ బ్యాగ్స్, ఇంకా బాటిల్స్, ఇంకా హాట్ బాక్సెస్ ఇవైతే చాలా
చాలా బాగున్నాయి అండ్ నచ్చేసాయి కూడా. కానీ కాస్ట్ ఎక్కువ అన్నారు. అయినా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, బాటిల్స్ ఎందుకులే, లంచ్ బాక్స్ ఎందుకని మేమైతే తీసుకోలేదు. ఇక్కడ చూసారా చాక్లెట్ మౌంటైన్, ఇది ఇక్కడ ఉంటే మా పాప కావాలంటే తీసుకున్నాము. ఇంకా కేక్ది తీసుకున్నాము పాపకి. మేమైతే ఒక గ్లాసు అక్కడ స్ట్రాబెర్రీస్ కనిపిస్తున్నాయి కదా, అదైతే తీసుకున్నాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇంకా ముందు వస్తూ ఉంటే ఇవి హోమ్మేడ్ చాక్లెట్స్, స్నాక్స్, సోమ్స్ అవి ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. ఇవి చూసి డ్రై ఆమ్లా అయితే తీసుకున్నాము. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ పిస్తా హౌస్ కనిపించింది. ఇది కనిపించిన తర్వాత ఆగుతామా మేము, అసలే ఆకలి మీద ఉన్నాం. అందులోనూ మా ఆయనకి హలీం అంటే చాలా ఇష్టం. ఇంకా వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినేసి బయటికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం షాపింగ్ ఉంటే లాస్ట్లో అది చూసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మెట్రో స్టేషన్కి వచ్చేసాము. వచ్చి లగేజ్ చాలా ఉంది కదా, ఇంకో బ్యాగ్ తీసుకున్నాము. ఆ బ్యాగ్లో ఈ బ్యాగ్లో కొంచెం సెట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.